సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియో ఏంటంటే నేను మనకి కొమ్మాది దగ్గర రీసెంట్గానే ఒకటి మారుతి సుజుకీది మనకి షోరూమ్ అయితే ఓపెన్ చేశారు. ఎరేనా అంటే మనకి స్విఫ్ట్, డిజైర్, బ్రీజా ఇలాంటివన్నీ దొరుకుతాయి అనమాట. సో ఈ షోరూమ్ దగ్గర అయితే ఉన్నాను ప్రెజెంట్. ఒకసారి షోరూంలోకి వెళ్ళి అంబియన్స్ ఇవన్నీ ఒకసారి చెక్ చేద్దాం. సో మామూలుగా బయట నుంచి చూసుకుంటే వీళ్ళ కార్స్ ఉంటాయి కదా, ఇవన్నీ ఇక్కడ పార్క్ చేసి ఉన్నాయి. బ్రీజా, స్విఫ్ట్, డిజైర్ ఇవన్నీ ఉన్నాయి. సరే లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. సో లోపల చూస్తే ఇక్కడ మామూలుగా ఉంటాయి కదా ఇయర్ అండ్ సేల్స్వి పోస్టర్లు అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి కొత్తగా లాంచ్ అయిన డిజైర్ ఉంది. సో ఇదేంటంటే యాక్చువల్గా విఎక్స్ఐ వేరియంట్. మనకి మామూలుగా ఇందులో 4 వేరియంట్స్ ఉంటాయి. ఎల్ఎక్స్ఐ ఉంటుంది, విఎక్స్ఐ ఉంటుంది, జెడ్ఎక్స్ఐ ప్లస్ అని చెప్పి 4 వేరియంట్స్ ఉంటాయి. అండ్ అదే ఏఎంటీ వేరియంట్లు చూసుకుంటే మనకి ఏదైతే బేసిక్ వేరియంట్ ఉంటుందో దాంట్లో ఉండవు, అండ్ మిగతా అన్నింటిలో మనకి ఆటోమేటిక్ ఉంటుంది. అండ్ ఇందులో సిఎన్జీ కూడా ఉంటుంది అనమాట. సో సిఎన్జీ వేరియంట్స్ కూడా ఉన్నాయి, బట్ ఏంటంటే ఇంకా ఫుల్గా రాలేదు. సో వచ్చిన తర్వాత డెఫినెట్గా వీడియోస్ అయితే తీస్తాను. సో ఇది మీకు కొత్తగా లాంచ్ అయిన డిజైర్, ఇది చూడండి ఒకసారి. 360 సో ఇది బ్యాక్ నుంచి ఒకసారి బూట్ ఓపెన్ చేద్దాం. సో బూట్ స్పేస్ మెయిన్. ఇవి ఈ సెడాన్స్ కాబట్టి బూట్ స్పేస్ చాలా ఎక్కువ ఉంటాయి. అరౌండ్ ఒక 530 లీటర్స్ ఎంత ఉంటుంది అనుకుంటా, తెలీదు. ఒకసారి స్పెసిఫికేషన్స్ ఒకసారి చూద్దాం రండి. అండ్ ఇది చూసుకుంటే స్విఫ్ట్, ఇది కూడా కొత్తగానే లాంచ్ అయింది. సో కొత్తగా లాంచ్ అయిన స్విఫ్ట్. అండ్ ఇక్కడ దానికి సంబంధించిన హోర్డింగ్స్, వ్యాగనార్కి హోర్డింగ్స్. వ్యాగనార్ అయితే ఇక్కడ ఏం లేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి బ్రెజా ఉంది. సో బ్రెజా ఇది నాకు తెలిసి చెస్ట్నట్ బ్రౌన్ ఏదో ఉంటుంది కలర్, ఆ కలర్ ఇది. అండ్ ఇక్కడ దానికి సంబంధించిన స్పెసిఫికేషన్స్. ఇది మనకి 1462 cc 4 సిలిండర్, ఇది మనకి 77 kW. అండ్ పెట్రోల్, ఇది 5 స్పీడ్ AMT అండ్ 4 స్పీడ్ ATతో వస్తుందంట. సో మ్యాక్సిమం ఏంటంటే మన 6 స్పీడ్ AT ఉంటుంది, బట్ ఇందులో ఇప్పుడు ఏంటంటే 4 స్పీడ్ AT తీసుకొస్తారు. సో ఇక్కడ మీరు డైమెన్షన్స్ కానీ ఇంకా మిగతావన్నీ చూడవచ్చు ఇక్కడ మీరు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ ఒక పెద్ద స్క్రీన్ లాగా ఉంది కదా, ఒకసారి దీన్ని యాక్సెస్ చేయడానికి అవుతుందో చూద్దాం. సో స్క్రీన్ చూసారు కదా, టచ్ టు ఎక్స్ప్లోర్ అని చెప్పేసి ఉంది. సో టచ్ చేసా. ఇక్కడ మనకి మ్యాక్సిమం ఏంటంటే ఏదైతే మెయిన్ షోరూమ్ ఉందో దాంట్లో ఉండదు, బట్ దీంట్లో అయితే తీసుకొచ్చారు. ఇది ఇక్కడ మనకి సెడాన్, ఎంపీవీ, హ్యాచ్ బ్యాక్, ఎస్యూవీ అండ్ వ్యాన్ 5 సెగ్మెంట్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ సెడాన్లోకి వెళ్దాం. సో సెడాన్లోకి వెళ్తే మనకి డిజైరే ఉందన్నమాట. ఒకసారి డిజైర్ సెలెక్ట్ చేద్దాం. సో డిజైర్ సెలెక్ట్ చేశాను కదా, డిజైర్కి సంబంధించిన బ్రౌచర్, స్పెసిఫికేషన్స్ ఇవన్నీ వచ్చాయి. ఒకసారి మామూలుగా చూద్దాం రండి. జస్ట్ దానికి సంబంధించినవి. ఇంటీరియర్ చూసుకుంటే ఈసారి దీనికి ఎలక్ట్రిక్ సన్ రూఫ్ యాడ్ చేస్తారు. ఎలక్ట్రిక్ అంటే మనకు హాఫ్ వస్తుంది, పానరోమిక్ అంటే ఫుల్ వస్తుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. సన్ రూఫ్ ఎప్పుడైనా ఎలక్ట్రిక్ అని వస్తే మీకు హాఫ్ సన్ రూఫ్, పానరోమిక్ అంటే ఫుల్ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి కంట్రోల్, సెంటర్ కన్సోల్, ఇందులో మనకి వైర్లెస్ ఛార్జింగ్ యాడ్ చేశారు. నెక్స్ట్ ఇందులో మనకి క్రూజ్ కంట్రోల్ ఇవన్నీ వచ్చాయి అనమాట. అండ్ లెదర్ ప్యాటర్న్. ఈసారి సేఫ్టీ, ఎందుకంటే ఈసారి ఇది 5 స్టార్ రేటింగ్తో వస్తుంది. 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ESP ఉంది, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఉంది, హిల్ హోల్డ్ అసిస్ట్ ఉంది, ఐసోఫిక్ చైల్డ్ సీట్, యాంకరేజెస్ ఉంటాయి, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, మ్యాక్సిమం అన్నీ ఉంటాయి. అండ్ టెక్నాలజీ 360 కెమెరా ఇందులో కొత్తగా యాడ్ చేశారనమాట. ముందు ఉండేది కాదు. ముందు మనకి ఏవైతే నెక్సా వెహికల్స్ ఉండేవో దాంట్లోనే అండ్ బ్రిజాలో ఉండేది 360 కెమెరా, ఇప్పుడు ఇందులో కూడా తీసుకొచ్చారు. అండ్ వైర్లెస్ ఛార్జర్ ఉంది. అండ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, AGS అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇంజన్ స్టార్ట్, స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ ఇందులో కొత్తగా తీసుకొచ్చారు అనమాట. ముందు ఇందులో ఉండేది కాదు, ఇప్పుడు తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ జెన్ సుజుకి కనెక్ట్ ఇవన్నీ ఉండవే. ఇంజన్ అయితే మార్చారు మళ్ళీ. ఇంజన్ మనకు ముందు 4 సిలిండర్ ఇంజన్ ఉండేది, బట్ ఇప్పుడు ఏంటంటే 3 సిలిండర్ ఇంజన్ తీసుకొచ్చారు. సేమే బట్ 3 సిలిండర్ ఇంజన్. ఇది కొంచెం డౌన్ గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. స్పెక్స్లోకి ఒకసారి వెళ్దాం.
సో దీని డైమెన్షన్స్ చూసుకుంటే ఇది మనకి 3995, అంటే మనకి సబ్ 4 మీటర్స్ వస్తుంది కాబట్టి మీకు సెస్ అవి తక్కువ ఉంటాయి దీనిపైన. అందుకని మీకు మ్యాక్సిమం కంపెనీస్ అన్నీ సబ్ 4 మీటర్ తీసుకొస్తూ ఉంటాయి. అండ్ విత్ 1735 mm అండ్ హైట్ చూసుకుంటే 1525 mm. వీల్ బేస్ 2450 అనేది ఒక గుడ్ నెంబర్ అని చెప్పుకోవచ్చు. వీల్ బేస్ అంటే మనకి వీల్ బేస్ ఎంత ఎక్కువ ఉంటే లెగ్ రూమ్ అది అంత బాగుంటుంది అనమాట కార్లో. టర్నింగ్ రేడియస్ కూడా 4.8, అంటే మనం చాలా తక్కువ స్పేస్లో టర్నింగ్ అనేది తీసుకోవచ్చు అనమాట. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ 163 mm ఉంది. ఇది టిపికల్ రోడ్స్ మీద, అంటే మన రెగ్యులర్గా కమ్యూటింగ్ చేసేటప్పుడు పర్వాలేదు, బాగానే ఉంటుంది. లేదు మామూలుగా ఆఫ్ రోడ్స్ అవి చేసినప్పుడు అంత అయితే పనికిరాదు అనమాట. అండ్ బూట్ స్పేస్ చూసుకుంటే ఇది మనకి 382, ఎందుకు తప్పు చెప్పినట్టుకున్నాను, ఇది మనకి 382 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది. అండ్ ఇంజిన్ విషయానికి వస్తే ఇందులో మనకి ఒకే ఇంజిన్ వస్తుంది, బట్ సిఎన్జితో మారినప్పుడు మాత్రం పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ అయితే తగ్గుతాయి. చూడొచ్చు ఇక్కడ మీరు. పెట్రోల్ వచ్చేసరికి మనకి 60 కిలోవాట్స్ ఆర్ 82 PS ఉంది. అదే మనకి సిఎన్జికి వెళ్ళేసరికి 51 కిలోవాట్స్ ఆర్ 70 PS పవర్ అయిపోయింది. టార్క్ కూడా తగ్గింది, ఎందుకంటే మనకి సిఎన్జిలో పికప్ తక్కువ ఉంటుంది అండ్ మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి సిఎన్జి ఆటోమేటిక్గా మనకి పవర్ అనేది తగ్గిపోద్ది. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి ఇది మనకి 37 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ వస్తుంది. అండ్ సిఎన్జి విషయానికి వస్తుంది మనకి 37 లీటర్సే. 55 లీటర్స్ అంటే అరౌండ్ ఒక 11 కేజీస్ అనుకుంటా, 11 or 10 కేజీస్ ఉంటుంది 55 లీటర్స్ సిఎన్జి అంటే. అండ్ ఇందులో మన ట్రాన్స్మిషన్ చూసుకుంటే 5 MT ఉంటుంది, 5 MT ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్రేక్ చూసుకుంటే మనకి ఫ్రంట్ డిస్క్ వస్తుంది అండ్ రియర్ డ్రమ్ వస్తుంది అనమాట. అండ్ ఇందులో మనకి ఇంకా కలర్స్, సో కలర్స్ చూడొచ్చు ఇక్కడ మీరు. ఇందులో మనకి గలాంట్ రెడ్, అల్యూరింగ్ బ్లూ, బ్లూయిష్ బ్లాక్, మ్యాగ్మా గ్రే, స్ప్లెండిడ్ సిల్వర్, ఆర్క్టిక్ వైట్. సో మ్యాక్సిమం ఈ కలర్స్ అన్నీ మనకి ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు లైట్ రిఫ్లెక్షన్స్ ఎక్కువ పడేస్తున్నాయి కదా. మీరు ఒకవేళ డైరెక్ట్గా వచ్చినట్లయితే మ్యాక్సిమం వీటిని మీరు ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. అంటే ఒకవేళ మీకు వేరియంట్ లేకపోయినా సరే ఇక్కడ మీకు స్పెసిఫికేషన్స్ కనబడుతుంటాయి కాబట్టి మీరు ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు, కలర్స్ ఇవన్నీ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో మనకి బ్యాక్ వస్తే ఇంకా వేరే వెహికల్ ఎంపీవీ ఉంటుంది. ఎంపీవీ అంటే ఎట్టిగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి హ్యాచ్ బ్యాక్ అంటే స్విఫ్ట్ ఉంటుంది. స్విఫ్ట్, సెలెరియో, ఎస్ప్రెస్సో, స్విఫ్ట్, K10, వేగనార్, సెలెరియో, ఓకే, ఇవన్నీ మనకి హ్యాచ్ బ్యాక్స్. అండ్ నెక్స్ట్ ఎస్యూవీ చూసుకుంటే బ్రెజా ఉంటుంది, అదొకటే ఉంటుంది మనకి బ్రెజా. బ్యాక్ వచ్చేద్దాం. అండ్ నెక్స్ట్ లాస్ట్లో చూసుకుంటే వ్యాన్. సో వ్యాన్ చూసుకుంటే మనకి ఇకో. సో ఇది ఇలా మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు అనమాట. మామూలుగా ఒకవేళ బండి లేకపోయినా సరే మీరు దాని తాలూకా బ్రౌచర్ టైప్ ఇక్కడ మీకు అయితే అరేంజ్ చేశారు. సో ఇందులో మీరు మ్యాక్సిమం అన్నీ చూడొచ్చు అనమాట. సో ఒకవేళ మీకు దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఇది మనకి రీసెంట్గానే ఓపెన్ చేశారనమాట. మధురవాడ కాదు, కొమ్మాద్ దగ్గరలో మనకి ఏదైతే మెట్రో సేల్స్ అని చెప్పేసి ఒక స్టోర్ ఉంటుంది, దాని ఆపోజిట్ అనమాట ఈ షోరూమ్. సో షోరూమ్ అంబియన్స్ కూడా ఒకసారి చూడొచ్చు ఇక్కడ మీరు. సో ఇది గైస్ వీడియో చూసారు కదా. ఒకవేళ మీకు ఇంకేవైనా డీటెయిల్స్ కానీ అంటే షోరూమ్ అడ్రస్ ఏవైనా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తే అక్కడ నుంచి అయితే ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ బాయ్.